యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం క్రీస్తు సంఘపు తండ్రులు అనే అంశం 10వ భాగం ధ్యానించుకుందామండి. ద ఫాదర్స్ ఆఫ్ ద చర్చ్, ఎపిసోడ్ 10. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు పునీత పెద్ద అంతోని వారు. ఈయన ఐగుప్తులో క్రీస్తు శకం 251లో జన్మిస్తారండి. మరి ఈయన తల్లిదండ్రులు క్రైస్తవులు, చాలా భక్తిపరులు, దైవభీతి కలిగిన తల్లిదండ్రులకి ఐగుప్తులో ఆయన జన్మిస్తారు. ఇంకా ఆయనకు ఒక సోదరి కూడా ఉంటారు. అయితే అతనికి 18 సంవత్సరాలు వచ్చేసరికి అంతోని వారికి వాళ్ళ అమ్మ నాన్న చనిపోతారనమాట. అప్పుడు ఆయన అనాథ అయిపోతాడు. ఆ సమయంలో మరి దేవునికి దగ్గరగా అవుతాడు. ఒకరోజు చర్చిలో మరి రీడింగ్ చదువుతూ ఉంటారండి. మరి సువార్త పఠనం చదువుతున్నప్పుడు ప్రభు ఆయనతో మాట్లాడతారనమాట. తల్లిదండ్రుల వియోగంతో ఆయన హృదయంలో ఆయన గాయాల వల్ల యేసు ప్రభుకి దగ్గరగా వస్తారండి. ఒకరోజు సువార్త పఠనం చర్చిలో చదువుతున్నప్పుడు ఒక వాక్యం ద్వారా ప్రభు ఆయనతో మాట్లాడతారండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనం అన్నమాట. నీవు పరిపూర్ణుడవు కాకోరినచో వెళ్ళి నీ ఆస్తి అంతా అమ్మి పేదలకు దానం చేయి, అప్పుడు వచ్చి నన్ను వెంబడించు అనే మాట వింటున్నప్పుడు అంతరంగంలో మరి ప్రభు ఆయనతో మాట్లాడతారనమాట. అప్పుడు వెంటనే గుడి అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి ఆస్తి అంతా పేదలకి ఇచ్చేస్తాడంటండి. ఆ వాక్యం విన్నాడు, వాక్యాన్ని జీవించాడనమాట. దీన్నే వర్డ్ బికేమ్ ఫ్లెష్ అంటారు. వాక్యం శరీర రూపం దాల్చడం అంటే విన్న వాక్యాన్ని మనం జీవించడం అన్నమాట. అందుకే దీన్ని జీవ గ్రంథము అంటారండి. కేవలం వినుట అని మిమ్మల్ని మీరు మోసగించుకోకండి, దాన్ని పాటించండి అని యాకోబు గ్రంథంలో యాకోబు 1:26లో చెప్తాడనమాట. వెంటనే మనం బైబిల్ గ్రంథంలో చూస్తే యేసు ప్రభు శిష్యులను పిలిచినప్పుడు కూడా పేతురు, అంద్రియా, ఆ తర్వాత యాకోబు, యోహాను, నన్ను అనుసరించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టువాళ్ళుగా చేస్తాననగానే వెంటనే వాళ్ళు వలల్ని, పడవలు, సమస్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభుని అనుసరిస్తారు. దేవుని యొక్క వాక్యము మీరు ఈలాగున ఈ విధంగా మీరు పాటించడం నేర్చుకోండి. మీ జీవితంలో ఎప్పుడూ ఆనందం ఉంటుందండి. దేవుని చిత్తం చేయకుండా మన సొంత చిత్తం చేసినప్పుడు మనకి శాంతి ఉండదన్నమాట. క్రిసాస్తం గారు అదే చెప్తారు కదా, జాన్ క్రిసాస్తం గారు. ఏంటి అంటే, మనం ఎప్పుడైతే యేసుప్రభులాగా సింపుల్గా ఉంటామో, హంబుల్గా ఉంటామో, అప్పుడు మన హృదయంలో శాంతి ఉంటుంది. హంబుల్గా ఉండడం అంటే దేవుని చిత్తం చేయడం అన్నమాట. సింపుల్ లైఫ్ స్టైల్ యేసుప్రభులాగా అన్నమాట. యేసుప్రభు చెప్పింది ఒకే ఒక మాట, నా నుంచి నేర్చుకొనండి అని. నేను సాధుశీలుడను, వినమ్ర హృదయుడను అని నా నుంచి నేర్చుకొనండి, అప్పుడు మీకు శాంతి లభిస్తుంది. లెర్న్ ఫ్రమ్ మీ దట్ ఐఎమ్ సింపుల్ అండ్ హంబుల్, అప్పుడు దెన్ యూ విల్ ఎంజాయ్ పీస్ అని చెప్తారనమాట. సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఆస్తి అంతా పేదలకి ఇస్తారండి. మరి తనకు ఒక సోదరి కూడా ఉంది కదా, చెల్లి, తనకి తన వాటా తనకి ఇస్తారు. మరి చెల్లికి కూడా కావాలి కదా, తన వరకు పేదలకి ఇచ్చేసి ఇంకా తర్వాత ప్రభు ఆయనతో మాట్లాడుతుంటారు అంతరంగంలో, ఇంకా పద నన్ను అనుసరించాను. ఆత్మలో పరిశుద్ధ ఆత్మ నడిపింపు అన్నమాట. రోమా 8:14లో ఉంటుంది, దేవుని ఆత్మ వలన నడపబడు వారు దేవుని పుత్రులని. ఆత్మ ఆయన నడిపిస్తూ ఉంటుందండి. అలా ఐగుప్తు అడవుల్లోకి వెళ్ళిపోతారనమాట. 15 సంవత్సరాలు అక్కడ ఆ అడవుల్లో ప్రార్థన చేసుకుంటూ, ఆ తర్వాత కొంచెం సేపు పని చేసేవాళ్ళు అనమాట. అడవుల్లో లభించినటువంటి పండ్లు ఏమేమి దొరుకుతాయో, మరి తేనె, ఆ తర్వాత కుంకిడికాయలు ఏమేమి దొరుకుతాయో, ఔషధాలు, అవన్నీ పోగు చేసుకొని వచ్చి ఆ గ్రామంలో
దగ్గరగా ఉన్న గ్రామంలో అమ్మేసి వచ్చిన డబ్బు పేదలకిచ్చి కొంచెం తన అవసరాలకి ఉంచుకొని తనకు అవసరమైన చిన్న చిన్న వస్తువులు కొనుక్కునేవాళ్ళు అనమాట. అలా 15 సంవత్సరాలు అనమాట. ఇంకా ఒక సన్యాసిలాగా ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ పని కూడా చేస్తూ జీవించేవాళ్ళు. ఆ అడవిలో దొరికినవన్నీ తీసుకెళ్ళి అమ్మేసి వచ్చిన డబ్బు పేదలకి ఇస్తూ తన అవసరాలు కొంచుకునేవాళ్ళండి. ఇంకా ఆ తర్వాత ప్రభు నెక్స్ట్ తనతో ఏం మాట్లాడతారంటే, ఇంకా ఇక్కడ అయిపోయింది, ఇప్పుడు పర్వతం మీదికి ఎక్కు. ఏలియాతో చెప్తారు చూడండి, అలా ఉన్నత పర్వతం మీదికి నువ్వు వెళ్ళు, నేను మాట్లాడతాను. అలాగే పర్వతం మీదకి ఎక్కుతాడండి. అక్కడ చిన్న గుహలో ఆయన 20 సంవత్సరాలు అనమాట. 20 సంవత్సరాలు అక్కడ ప్రార్థన తపస్సు చేస్తూ ఉంటారనమాట. అక్కడ పర్వతాల మీద కూడా చెట్లు ఉంటాయి కదా. సో ఆయన ఏం తినేవాళ్ళు అంటే, మీకు తీసుకొని వద్దాము అనుకున్నాను చూపించడానికి. ఆ చెట్లల్లో దొరికిన కొంచెం తేనె, కొన్ని ఖర్జూర కాయలు దొరికాయి అంటండి ఐగుప్తులో. అవి ఆ తర్వాత కొన్ని ఔషధ మొక్కలు తినేవాళ్ళంట. ఈయన 105 సంవత్సరాలు జీవిస్తారండి. వీళ్ళ నుంచి మనం చాలా చాలా నేర్చుకోవచ్చు అనమాట. తన ఆస్తి పేదలకి ఇచ్చాడు, మరి ఈ లోకాన్ని పరిత్యజించాడు అనమాట. మీరు శిష్యుల లక్షణాలు చదివితే లూకా సువార్త 14 అధ్యాయంలో 25 నుంచి 33 వరకు చదవండి. ఎవరైనా నన్ను వెంబడింపగోరినచో తన తల్లిని, తండ్రిని, భార్య, బిడ్డలు, భర్త నాకంటే ఎక్కువగా ప్రేమించొద్దు. అంటే ఆయనకి మొదటి స్థానం ఇవ్వాలి. అపోస్తులు అలా జీవిస్తారనమాట. ఆ తర్వాత ఏం చెప్తారంటే, ఒకడు తన సమస్తమును పరిత్యజించిననే తప్ప నా శిష్యుడు కానేరడు. అంటే రినౌన్సియేషన్ ఆఫ్ దిస్ వరల్డ్ అనమాట, ఈ లోకాన్ని పరిత్యజించడం. అందుకే వీళ్ళు ఆ గుహల్లో, అడవుల్లో, ఆశ్రమాల్లో ఉంటూ ఈ లోకానికి మరణించిన వాళ్ళుగా ఉంటూ దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ దేవుని స్వరాన్ని వింటూ ప్రపంచం కోసము ప్రార్థిస్తూ, ఆ తర్వాత దేవుడు చెప్పినప్పుడు వాళ్ళు అక్కడి నుంచి దిగొచ్చి మళ్ళా ప్రజల్లోనికి వెళ్ళి వాళ్ళకి సువార్త బోధించేవాళ్ళు అనమాట. అలాగే సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి వాళ్ళ ఆశ్రమం మనం విన్నాం కదా, అదైతే 13వ శతాబ్దం అండి. కానీ ఇది 3వ శతాబ్దం అనమాట. 3-4 శతాబ్దాలు. ఇంకా పర్వతాల పైన అలాగే ప్రార్థన చేసుకుంటూ పని కూడా చేస్తూ అలా 20 సంవత్సరాలు అనమాట. అప్పుడు ఈయన కిందికి వెళ్ళినప్పుడు మళ్ళీ సువార్తను బోధించేవాళ్ళు అనమాట. ప్రజల మధ్యలోనికి వెళ్తారు కదా, ఇక్కడ దొరికినటువంటి అడవిలో ఆ పర్వతం మీద కూడా ఉంటాయి కదండి చెట్లు, అక్కడ దొరికినవి ఎన్నో ఔషధాలు దొరుకుతాయండి అడవిలో నిజంగా. అవన్నీ ప్రజలకి మరి అందుబాటులో అమ్మి వేసి మళ్ళీ వచ్చిన డబ్బు పేదలకి ఇచ్చేవాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆయన సువార్త బోధించడం ప్రారంభిస్తారు. అనేక మంది ఈయన సువార్త బోధిస్తుంటే యేసుప్రభుని గురించి అక్కడ ఏం చేస్తారు, ఆ పర్వత ప్రాంతాల్లో ఉన్నప్పుడు బైబిల్ గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నారనమాట. మత్తయి సువార్త, ఇంకా పాత నిబంధన కీర్తనలు అవన్నీ కూడా చదువుకొని ధ్యానిస్తూ క్రింద వచ్చి వాటిని బోధించేవాళ్ళు అనమాట. ఇంకా అప్పుడు ఆ బోధన విన్న తర్వాత మేము కూడా మీతో వస్తాం, మీలాగే ఈ లోకం మాకొద్దు, మీరు ఎక్కడ ఉంటున్నారు మేము అక్కడ ఉంటాం గురువు గారు అని ఆయనకి చాలామంది శిష్యులు అయిపోతారండి. ఇంకా ఆ పర్వతం మీద వాళ్ళకి చిన్న చిన్న గుహలు అనమాట. నేను హోలీ ల్యాండ్ వెళ్ళినప్పుడు మాకు చూపించారండి, ఇజ్రాయెల్ దేశంలో సెయింట్ జార్జ్ మొనాస్ట్రీ అని, అంటే మఠం అనమాట. దాన్ని చూపించారనమాట. అది కూడా అలాగే పర్వతం ఉందండి. దాంట్లో మాకు చిన్న చిన్న గదులు దూరం నుంచి చూపించారనమాట. నాకు అనిపించింది ఒకసారి వెళ్ళి చూస్తే బాగుండు అనిపించింది. ఈ మొనాస్ట్రీ అక్కడ చాలామంది ఇంకా ఆయనకి శిష్యులు అయిపోతారు కదా, వాళ్ళందరికీ ఒక్కొక్క గుహ అనమాట. తర్వాత ఎవరి గుహలో ఉండి వాళ్ళు ప్రార్థన చేసుకోవాలి. మళ్ళీ ఒక పర్టికులర్ సమయంలో ఉదయం 6 గంటలు కావచ్చు, అట్లా
4 గంటలు అందరూ కలిసి ప్రార్థన చేసేవాళ్ళు అనమాట. అందరికీ దేవుని వాక్యం బోధించేవాళ్ళు. ఇంకా వాళ్ళకి అక్కడ ఆయన అంతోని వారు పెద్ద అంతోని వారు అంటారండి. సెయింట్ యాంథనీ ద గ్రేట్ అనమాట. చర్చి ఫాదర్ ఈయన. 3-4 శతాబ్దాల ఆ మధ్యలో జీవించిన వాళ్ళు అనమాట. చాలామంది శిష్యులైపోతారనమాట ఆయనకి. ఇంకా వాళ్ళ కోసమని ఒక మఠాన్ని కడతారండి. అయితే 20 ఇయర్స్ అనమాట. అట్లా ఉన్న తర్వాత అలెగ్జాండ్రియా పట్టణానికి వెళ్తారు. అథనేషియస్ గారు అక్కడ ఉన్నారు కదా అలెగ్జాండ్రియా పట్టణంలో. ఆ అలెగ్జాండ్రియా పట్టణానికి వెళ్ళి అక్కడ మరి ఏరియానిజం మనం ధ్యానించుకున్నాం కదండి అథనేషియస్ గారి గురించి. అక్కడ ఒక ఫాదర్ ఏరియాస్ అనే ఫాదర్ గారు మరి యేసు ప్రభు దేవునితో సమానం కాదు, దేవుడు కాదు అని ఆయన అనుచరులు బోధిస్తూ ఉంటే ఈయన కూడా కిందికి వచ్చేస్తారనమాట. ఇంకా 311లో ఈయన అలెగ్జాండ్రియా పట్టణానికి వెళ్తారండి. అక్కడ మరి ఈయన బిషప్గా ఉంటారు కదా అథనేషియస్ గారు ఉన్నారనమాట. అక్కడ ఆ టైంలో మరి ఒక హింసాకాండ మ్యాక్సిమినన్ అనే ఆ చక్రవర్తి మరి హింసిస్తూ ఉంటాడనమాట క్రైస్తవుల్ని. ఆ హింసాకాండ వేద హింసలు జరుగుతున్న టైంలో ఈయన కూడా వెళ్ళి అక్కడ సువార్త బోధిస్తారనమాట. మీరు ఈ శోధనల్ని జయించండి, హింసలకి భయపడొద్దు, యేసు ప్రభు కొరకు మీరు సాక్షులుగా మరణించండి అని అథనేషియస్ గారికి తోడుగా ఉండి సువార్తను బోధిస్తారండి. వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అవుతారనమాట. అథనేషియస్ గారు అలాగే ఈయన అనమాట అంతోని వారు. 3వసారి అథనేషియస్ గారిని దేశ బహిష్కరణ గావించినప్పుడు అథనేషియస్ గారు ఇక్కడే ఉంటారనమాట. అంతోని వారు ఎక్కడైతే గుహల్లో ఉన్నారో అక్కడ ఉంటారనమాట. అక్కడ అంతోని వారిని వాళ్ళ అనుచరులని చూస్తాడు. చాలా ఇంప్రెస్ అవుతాడనమాట. ఎంత సింపుల్ లైఫ్, ఎట్లా ప్రార్థిస్తున్నారు వీళ్ళు మోకరించి దినము రాత్రి అందరినీ కరుణించమని ప్రపంచం కొరకు దేశాల కొరకు ప్రార్థిస్తారనమాట. సో చాలా ఇంప్రెస్ అవుతాడు. ఎంత పరిశుద్ధమైన జీవితాన్ని అంతోని వారు జీవిస్తున్నారని చెప్పనమాట. ఆ తర్వాత అలెగ్జాండ్రియా నుంచి వచ్చిన తర్వాత అంతోని వారు మరి ఈ నైలు నదికి ఎర్ర సముద్రానికి మధ్యలో ఒక ప్రాంతం పర్వత ప్రాంతం ఉంటుందండి. దాన్ని క్లిస్మా పర్వత ప్రాంతం అంటారనమాట. అక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మిస్తారు. దాని పేరు డెర్మర్ యాంథోనియస్ అనే ఆశ్రమం అన్నమాట. ఇంకా ఇక్కడ ఈ ఆశ్రమంలో 45 సంవత్సరాలు ఉంటారండి. ఆయనతో పాటు చాలామంది అన్నమాట శిష్యులు ఈ ఆశ్రమంలో. సో వీళ్ళు ఏం చేస్తారంటే ప్రజలు వీళ్ళ దగ్గరికి వస్తారండి సువార్త వినడానికి అన్నమాట. అంతోని వారు సువార్త బోధిస్తూ ఉంటే వాళ్ళకి ఎంత హృదయాలకి ఆనందంగా ఉండేదంట, మనస్సు ప్రశాంతంగా ఉండేదంట. అంతోని వారు ఎప్పుడు ప్రశాంతంగా చూసిన వాళ్ళు యేసుప్రభు యొక్క అనుభవాన్ని పొందేవాళ్ళంట. ఎంత ప్రశాంతంగా ఉంటారు, ఎంత దయాపూరితంగా బోధిస్తున్నారని ఐగుప్తు నుంచే కాదు చుట్టుప్రక్కల దేశాల నుంచి ప్రజలు ఈ ఆశ్రమానికి వచ్చి అంతోని వారి యొక్క బోధనలు వినేవాళ్ళంట. విన్న తర్వాత యేసుప్రభు మన కొరకు సిలువలో మరణించారు, తన రక్తం ఇచ్చారు, తన శరీరాన్ని మన కొరకు అర్పించారు, మీరు కూడా మీ దేహాల్ని ప్రభు కోసం అర్పించండి, ఆయనకి మహిమకరంగా జీవించండి అని బోధిస్తున్నప్పుడు వాళ్ళు మారు మనసు పొంది నూతన జీవితం అన్నమాట. ఎవరైనా క్రీస్తు నందున్న ఎడల అతడు నూతన సృష్టి అని రాయబడినట్లుగా పాత జీవితాన్ని సమాధి చేసి వాళ్ళు యేసుక్రీస్తులో మరి ఆయన నీతిని ధరించుకొని క్రొత్త జీవితాన్ని ప్రభుకి సాక్షులుగా జీవించేవాళ్ళంట. దుఃఖంతో, బాధతో, నిరాశతో వచ్చిన వాళ్ళు ఆయన మెసేజ్ విన్న తర్వాత సందేశాలు చాలా సంతోషంగా వెళ్ళేవాళ్ళంటండి. ఇంకా అక్కడ చూడండి ఆశ్రమము ఒక పరలోక సన్నిధిని కలిగి ఉండేదంట. దేశాల నుంచి ప్రజలు వచ్చి సువార్త వింటున్నారంటే ఎంతమంది అన్నమాట. ఇంకా ఆ తర్వాత ఇంకొకసారి అలెగ్జాండ్రియాకి వెళ్తారంటండి. అక్కడ ఏరియానిజం తర్వాత
మానిషియన్, ఈ రెండు కూడా అన్నమాట. ఈ ఏరియానిజం ఏంటంటే అథనేషియస్ గారి గురించి చెప్పినప్పుడు చెప్పాను కదండి. ఆ ఏరియాస్ అనే ఫాదరు మరి ఆయనకి చాలామంది ఫాలోవర్స్ అన్నమాట. ఏంటి అంటే వాళ్ళ బోధన ఏంటంటే యేసు ప్రభు దేవుడు కాదు, దేవుని యొక్క సృష్టి, ఆయనలో డివినిటీ లేదు అని. అప్పుడు దానికి వ్యతిరేకంగా ఈ అథనేషియస్ బిషప్ గారు ఇంకా చాలామంది ఫాదర్స్ బిషప్స్ పనిచేస్తూ ఉన్నారండి. ఈయన కూడా వెళ్ళి ఆ బిషప్ గారికి హెల్ప్ చేస్తూ అక్కడ ఎవరైతే ఈ విశ్వాసాన్ని విడిచిపెట్టి ఆ ఏరియానిజంలోనికి, తర్వాత మానిషియన్ అనే అదొక మతం అన్నమాట. సెయింట్ అగస్టిన్ గారు, ఆయన గురించి ధ్యానించుకుందాము. ఆయన కూడా అలా ఉండేవాళ్ళు. అయితే వాళ్ళ తల్లి గారి ప్రార్థనని బట్టి ఆయన రక్షణలోకి వస్తారండి. కొడుకు మారాలని 16 సంవత్సరాలు కన్నీటితో ప్రార్థన చేస్తారు మోనికా తల్లి అన్నమాట. వీళ్ళు ఏంటంటే ఏరియానిజం గురించి ఇప్పుడు చెప్పాను కదా. మానిషియన్ వాళ్ళ యొక్క విశ్వాసం ఏంటంటే సైతాన్ కూడా దేవునిలాగానే ఆద్యంతరహితుడు, ఆయన దేవుడు అని అన్నమాట. అది ఇంకా భయంకరం కదా. సో అలా వెళ్ళిన వాళ్ళు, విశ్వాసాన్ని విడిచిపెట్టి అలా వెళ్ళిన వాళ్ళకి వెళ్ళి ఈయన సువార్త బోధిస్తారండి. ప్రశాంతంగా, ప్రేమగా, నెమ్మదిగా, దయాపూరితమైన మాటలతో చెప్తుంటే వాళ్ళందరూ మళ్ళీ తిరిగి వచ్చేస్తారండి, విశ్వాసంలోనికి వస్తారనమాట. మన కొరకు యేసుక్రీస్తు సిలువలో మరణించారు. ఆయన సిలువ మరణం ద్వారా మనకి పాప క్షమాపణ, ఆయన పునరుత్థానం ద్వారా మనకి పునరుత్థానం, పరలోక తండ్రి నుండి అన్ని ఆశీర్వాదాలు యేసుక్రీస్తు ద్వారానే మనము పొందుతాము. ఆయన యందు తప్ప రక్షణ మరొకరి యందు లేదు అని ప్రేమగా చేతులు చాచి యేసు ప్రభు మనల్ని పిలుస్తున్నారు. సిలువలో చేతులు చాచి భారంచే అలసి సొలసి ఉన్న బిడ్డలారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఇలా బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన బోధనలలో ఉన్న శక్తి అండి, పరిశుద్ధ ఆత్మ యొక్క శక్తి వాళ్ళని మరి విశ్వసించేలాగా, కన్విక్షన్ అంటారనమాట. యేసు ప్రభు దేవుడు, రక్షకుడు, లోకరక్షకుడు అని విశ్వాసంలోనికి నడిపించబడి మరలా అందరూ మెయిన్ స్ట్రీమ్లోకి వస్తారనమాట. క్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి, డివినిటీ ఆఫ్ క్రైస్ట్, తర్వాత రక్షణ క్రీస్తు ద్వారా అని బోధించినప్పుడు ఇంకా అనేకులు మళ్ళా తిరిగి మెయిన్ స్ట్రీమ్లోనికి వచ్చేస్తారనమాట. అట్లా ఇద్దరు కూడా, అథనేషియస్ గారు ఈయన మంచి ఫ్రెండ్స్ అయిపోతారండి. అందుకే అథనేషియస్ గారు ఆయన రచించిన రచనలో ఒకటి సెయింట్ యాంథనీ ద గ్రేట్ అన్నమాట, ఒక పుస్తకాన్ని కూడా రాస్తారనమాట. అయితే 105 సంవత్సరాల వయసులో ఆశ్రమంలో ప్రశాంతంగా కన్నుమూసి పరలోక మహిమలోనికి ఆయన ప్రవేశిస్తారండి. ఆయన ద్వారా మనం చాలా నేర్చుకోవాలి. లోకాన్ని ప్రేమించొద్దు, యేసు ప్రభుని ప్రేమించాలి, పేదల పట్ల కరుణ కలిగి జీవించాలి, అనేకులను క్రీస్తు మార్గంలోనికి, నీతి ప్రేమ మార్గంలోనికి నడిపించాలి. ఒకసారి ముఖ్యాంశాలు చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూసి రాసుకొనండి. క్రీస్తు సంఘపు తండ్రులు 10వ భాగం. పునీత పెద్ద అంతోని వారు. జననం క్రీస్తు శకం 251లో ఐగుప్తులో మెఫిస్ పట్టణ సమీపంన గల కోమన్ గ్రామంలో దైవభీతి గల తల్లిదండ్రులకు ఆయన జన్మిస్తారు. 18వ ఏట అనాథ అవుతారు. ఆస్తిని పేదలకు పంచిచ్చి దైవ పిలుపును అనుసరించి 15 సంవత్సరాల పాటు ఎడారి జీవితంను గడుపుతారు. క్రీస్తు శకం 285 నుండి 20 సంవత్సరాలు డెర్ ఎల్ మేమం అను గుహలో తపస్సు ప్రార్థన చేస్తారు. క్రీస్తు శకం 305లో తన శిష్యుల కొరకు ఒక మఠమును స్థాపిస్తారు. క్రీస్తు శకం 311లో అలెగ్జాండ్రియాను దర్శించి మ్యాక్స్మీనన్ వేదహింసలకు గురవుతున్న క్రైస్తవులను బలపరుస్తారు. పిదప 45 సంవత్సరాలు డెర్మార్ అంతోనియోస్ ఆశ్రమంలో నివసిస్తారు. క్రీస్తు శకం 335లో మరోమారు అలెగ్జాండ్రియాను దర్శించి ఏరియన్ మరియు మానిషియన్
మతావలంబికులకు క్రీస్తు దైవత్వంను గురించి బోధించి వారిని రక్షణ మార్గంలోనికి నడిపిస్తారు. అంతోని వారికి అతనేషియస్ గారు మంచి స్నేహితులు. అంతోని వారి జీవిత శైలిని, ఆయన పరిశుద్ధ జీవితంను గురించి అతనేషియస్ గారు ఒక పుస్తకాన్ని కూడా రాస్తారు, సెయింట్ ఆంథనీ ద గ్రేట్ అనే పేరుతో. క్రీస్తు శకం 356లో తన 105వ ఏట మహిమలో ప్రవేశిస్తారు. ఆయన ఒక మాట చెప్తారండి, నేను చదువుతాను. ప్రతి దైవ భక్తుడు తేనెటీగను పోలి ప్రతి పువ్వు నుండి తేనెను సేకరించినట్లు తమ తోటి వారి నుండి సుగుణములను సేకరించుకొని దేవునికి మహిమకరంగా జీవించాలి. అంతోని వారి రిఫ్లెక్షన్ అండి, ఒక సలహా అన్నమాట. తేనెటీగ ఒక్కొక్క పువ్వు నుండి ఎలా తేనెను సేకరిస్తుందో ప్రతి దైవ భక్తుడు తన తోటి వారి నుండి మంచి సుగుణములను నేర్చుకోవాలి. ఒకరి నుండి ఓర్పు నేర్చుకోవాలి, ఒకరి నుంచి ప్రేమ నేర్చుకోవాలి, ఒకరి నుంచి క్షమని నేర్చుకోవాలి. అలా మనము మంచి మార్గంలో నడవాలి అని. ఎంత బాగుంది కదండి ఆయన చెప్పింది. అతనేషియస్ గారి నుంచి ఒకటి నేర్చుకోవాలి, జాన్ క్రిసోస్తం గారి నుంచి ఒకటి నేర్చుకోవాలి. అలా ఈ పునీతులందరి నుంచి మనం ఒక్కొక్క సుగుణం నేర్చుకోవాలన్నమాట. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. నిజంగా తేనెటీగా ఒక్కొక్క పువ్వు నుండి తేనెను సేకరించినట్లుగా మేమందరం ప్రభా ఇదిగో ఈ పునీతులు అనే పువ్వుల నుంచి మంచి సుగుణాల్ని నేర్చుకొని మీలాగా మారడానికి మాకు కృపని దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఈ పునీతులే ఈ పువ్వులండి. వాళ్ళ నుంచి ప్రేమ, కరుణ, పరిశుద్ధత ఇవన్నీ మనం నేర్చుకోవాలి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్